స్వర్ణ సింహాసనం 8వ భాగం. ఆ రాత్రే గురన్న సహాయంతో రాజు వజ్రకీర్తి సేనాగారంలో ప్రవేశించిన మలయధ్వజుడు గాఢ నిద్రలో ఉన్న వజ్రకీర్తిని సున్నితంగా తట్టిలేపాడు. ఉలికిపాటుతో కళ్ళు తెరిచిన వజ్రకీర్తి ఎదురుగా కనిపించిన అపరిచితుణ్ణి చూసి పెద్దగా అరవబోయాడు. అయితే మలయధ్వజుడు చప్పున తన ఎడమ అరిచేతిని వజ్రకీర్తి నోటికి అడ్డంగా పెట్టి గట్టిగా అదిమి కటువుగా, వజ్రకీర్తి, నిద్రలో ఉన్న నా తండ్రిని దొంగచాటుగా వచ్చి చంపి అధర్మంగా రాజ్యాన్ని దురాక్రమణ చేసిన పాపివి నువ్వు. అయినా నేను నిన్ను ధర్మబద్ధంగానే చంపుతున్నాను అంటూ కనురెప్పపాటులో తన ఖడ్గం చంద్రహాసాన్ని వరనుంచి లాగి వజ్రకీర్తి గుండెల్లో బలంగా పొడిచాడు. అదే సమయంలో వీరన్న సహాయంతో ద్రోహి అయిన సేనాని కందర్పుడి భవనాన్ని పురుష వేషంలో ప్రవేశించిన శాలిని నిద్రపోతున్న కందర్పుణ్ణి ఒక చేత్తో తట్టిలేపి అతడు కళ్ళు తెరుస్తుండగానే మరొక చేత సిద్ధంగా పట్టుకుని ఉన్న విషపు సూదిని అతడి శరీరంలోకి లోతుగా గుచ్చింది. జరుగుతున్నదేమిటో గ్రహించేలోగా అత్యంత ప్రమాదకరమైన ఆ విషం క్షణకాలంలో కందర్పుడి కళ్లను శాశ్వతంగా మూతలు పడేలా చేసింది. తెల్లవారేసరికి జరిగినదంతా నగరంలో తెలిసిపోయింది. సువర్ణగిరి ప్రజలు తమ యువరాజు క్షేమంగా తిరిగి వచ్చి తమకు రాజైనందుకు అమితోత్సాహంతో ఆనందోత్సవాలు జరుపుకున్నారు. రాజు అయిన తరువాత మలయధ్వజుడు గురన్నకు కావలసినంత వెండి బంగారాలు కానుకలిచ్చి పంపాడు. వీరన్నను పిలిచి కందర్పుడి కావలివాడివైనందుకు అతడి ద్రోహబుద్ధిని కూడా కాస్త వంట పట్టించుకున్నట్టున్నావు. వేరు పురుగుల ప్రమాదకారివైనప్పటికీ నీ నుంచి నేను పొందిన సహాయానికి ఫలితంగా నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. నీ వంటివాడు ఎటువంటి బాధ్యతాయుతమైన పదవిలోనూ ఉండతగడు. రేపటి నుంచి నువ్వు రాజోద్యానంలో పూల మొక్కలకు కలుపు తీసే పని చెయ్యి అని చెప్పాడు. సుకేతుడి కుటుంబానికి తన సహపంక్తిలో విందు చేసి కానుకలిచ్చి పంపుతూ, స్నేహబాంధవ్యాన్ని కనబరిచిన మీరు నాకు బంధు సమానులు. నేటి నుంచి కోటలో జరిగే ప్రతి ఉత్సవానికి మీరు నా అతిథులుగా రావాలి అన్నాడు. సుకేతుడి కుటుంబం వాళ్ళు ఆ మాటలకు చలించిపోతూ అతడికి పదే పదే కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వారం రోజుల తరువాత మలయధ్వజుడు భిల్లరాజైన సింహగుప్తుడికి ఆహ్వానం పంపి అతడు రాగానే తను అతడి కుమార్తె అయిన శాలినిని వివాహమాడగోరుతున్నట్లు చెప్పాడు. ఇందుకు శాలినితో పాటు సింహగుప్తుడు కూడా పరమానంద భరితులయ్యారు. మలయధ్వజ శాలినిల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కథ చెప్పడం ముగించిన సాలభంజిక, ఓ కాబోయే మహారాజా, కథలో శాలినిని మినహాయిస్తే మలయధ్వజుడికి సహాయపడిన మిగతా ముగ్గురు అతడి పౌరులే. వాళ్ల దగ్గర నుంచి అతడు పొందిన సహాయం దాదాపుగా సమానమే. కానీ వాళ్లను అతడు సత్కరించిన రీతి మాత్రం సమానం కాకపోగా చిత్రంగా ఉన్నది. గురన్నకు ఏవో కానుకలిచ్చి వదిలించుకున్న అతడు సుకేతుడితో మాత్రం లేనిపోని బంధుత్వాన్ని కలుపుకుని అతి మర్యాద చేశాడు. వీరన్నను మొదటి నుంచి హింసిస్తూనే వచ్చింది చాలక అతడి నుంచి సహాయం పొంది కూడా ప్రతిఫలంగా చంపకుండా వదిలేస్తున్నాను పొమ్మన్నాడు. అంతగా అతడి కోపానికి గురయ్యే పనేమీ వీరన్న చేయలేదు కదా. తన పౌరుల నుంచి దాదాపుగా సమాన సహాయాన్ని పొందిన ఒక మహారాజు ఇలా రకరకాలుగా ప్రవర్తించడం వెనుక ఏమైనా సూక్ష్మధర్మాలున్నాయా? ఉంటే అవేమిటి? మలయధ్వజుడి స్థానంలో నువ్వే ఉండి ఉంటే నీకు సహాయం చేసిన ముగ్గురిని నువ్వెలా సత్కరిస్తావు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగావా? నీకు 2వ మెట్టు మీద పాదం మోపి 3వ మెట్టు మీద ఉన్న మా సోదరి న్యాయశక్తి చెప్పబోయే కథ వినే అర్హత కలుగుతుంది. అయితే సరైన సమాధానం చెప్పలేకపోయావో ఈ క్షణమే నీ కళ్ళ ముందు నుంచి
ఈ అపూర్వ స్వర్ణ సింహాసనం మాయమవుతుంది అన్నది. అప్పుడు విజయదత్తుడు, ఓ ధర్మశక్తి, కథలోని మలయధ్వజుడి భిన్న ప్రవర్తనకు అతడికి సహాయం చేసిన ముగ్గురి స్థాయి భేదాలే కారణం. వారి ముగ్గురిలోనూ వీరన్నది అధమ స్థాయి, గురన్నది మధ్యమ స్థాయి, సుకేతుడిది ఉత్తమ స్థాయి. ఏ మహారాజైనా సరే శిక్షించడానికైనా సత్కరించడానికైనా ఆ వ్యక్తి స్థాయిని పరిగణనలోకి తీసుకుని వ్యవహరించడమే సూక్ష్మధర్మం. పామరులు ధనంతోనూ పండితులు ఆదరణతోనూ తృప్తి చెందుతారు. రాజ్యక్షేమం కోసం అధముణ్ణి శిక్షించి తీరాలి. విధిలేని పరిస్థితుల్లో ఆ అధముడి దగ్గర నుంచే సహాయం పొందినప్పుడు మలయధ్వజుడు చెప్పినట్లు ప్రాణదానమే వాడికి గొప్ప మేలు చేసినట్లు. పోతే తన పౌరుల మానసిక స్థాయిని గుర్తించగలిగిన శక్తి ఏ రాజుకైనా తప్పక ఉండి తీరాలి. అది మలయధ్వజుడిలో పుష్కలంగా ఉన్నది. అందువల్లనే అతడు వీరన్నలోని నైత్యాన్ని క్షణాలలో గుర్తించగలిగాడు. గురన్న, వీరన్న ఇద్దరూ సాధారణ స్థాయికి చెందిన వ్యక్తులే. రాజభక్తి గల ఆ స్థాయి పౌరులు గురన్న ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తారు. కానీ వీరన్న దీనికి విరుద్ధంగా యువరాజు రాకకు మొదట ఆశ్చర్యపోయాడు. తరువాత సామాన్య పౌరుడికుండే భయ సంకోచాలు ఏవీ కనబరచకుండా వెంటనే ఆయనకు సహాయం చేయడానికి సిద్ధపడ్డాడు. అంటే మలయధ్వజుడి దగ్గర అంగీకారం వ్యక్తం చేసి బయటపడి కందర్పుడికి యువరాజు ఆచూకీ తెలియజేసి లాభపడాలన్న దురూహ అతడికి కలిగిందన్నమాట. అతడి ప్రవర్తన ద్వారా ఆ సంగతి గ్రహించిన మలయధ్వజుడు అతనిపై దండోపాయాన్ని ప్రయోగించి తనకు కావలసిన సహాయాన్ని పొందాడు. తరువాత అతడు వీరన్నతో ప్రవర్తించిన తీరు కూడా ఎంతైనా ప్రశంసించదగిందే. ఇక మధ్యస్థాయికి చెందిన గురన్న కానుకలతో తృప్తి చెందుతాడు. అటువంటి వ్యక్తుల వల్ల రాజుకు లభించేది తక్కువ. అందుకే మలయధ్వజుడు అతడిని వెండి బంగారాల లాంటి కానుకలతో తృప్తిపరిచి ఊరుకున్నాడు. సుకేతుడు, అతడి భార్య ఇద్దరూ ఉత్తమ స్థాయి పౌరులు, రాజకీయపరమైన అవగాహన కలవారు, ముఖ్యంగా తిరుగులేని రాజభక్తి కలవారు. అటువంటి వారితో రాజు అన్నిటా ఆత్మీయతా భావంతో మెలుగుతూ ఉండాలి. తనకు ఆశ్రయమిచ్చిన వాళ్ళు కాబట్టి మలయధ్వజుడు మరొక్క అడుగు ముందుకు వేసి ఆప్యాయంగా వారితో బాంధవ్యాన్ని కలుపుకున్నాడు. అది కూడా మెచ్చదగిందే. మలయధ్వజుడి స్థానంలో నేను ఉన్నా నా ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది అన్నాడు. అతడి జవాబు వినగానే రెండవ మెట్టు మీద ఉన్న సాలభంజిక, భళీ భళీ విజయదత్త, నా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి రెండవ మెట్టు చేరే అర్హతను సంపాదించుకున్నావు. కాబోయే మహారాజువైన ఓ యువరాజా, నీకు నా హృదయపూర్వక స్వాగతం అన్నది. సాలభంజిక మాటలు పూర్తి అయ్యి కాగానే సభాభవనమంతా ఒక్కసారిగా జయజయ ధ్వానాలతో దద్దరిల్లింది. మంగళవాద్యాలు, వేదగానము శ్రావ్యంగా అక్కడ ప్రతిధ్వనించాయి. ఆ మంగళధ్వనుల మధ్య విజయదత్తుడు రెండవ మెట్టు మీద హుందాగా తన పాదాన్ని మోపి మనసులో తమ కులదేవతను స్మరించి మూడవ మెట్టు మీద ఉన్న న్యాయసాలభంజిక పెట్టబోయే ఆఖరి పరీక్షకు సిద్ధంగా నిలబడ్డాడు. అప్పుడు మూడవది ఆఖరుది అయిన న్యాయసాలభంజిక చిరునవ్వు నవ్వుతూ అతడికి శుభం పలికి, విజయదత్త, నేను న్యాయశక్తిగా నీకు ముందే పరిచయమయ్యాను. న్యాయవర్ధనుడనే ఒక మహారాజు కథ చెబుతాను, శ్రద్ధగా విను అంటూ ఇలా ప్రారంభించింది. సుభద్ర దేశాధీశుడైన న్యాయవర్ధన మహారాజు అసలు పేరు బలవర్ధనుడు. అయితే అతడు న్యాయ విచారణ జరిపే తీరు అత్యంత చాకచక్యంగా న్యాయాన్యాయ నిర్ధారణ చేసి తీర్పులిచ్చి నిష్పక్షపాతంగా న్యాయాన్ని అమలు జరిపే విధానం ప్రజల్లో అతడికి న్యాయవర్ధనుడన్న పేరు తెచ్చిపెట్టింది.
సుభద్ర దేశాన్ని ఆనుకుని ఉన్న భౌమ్య దేశపు రాజు న్యాయవర్ధనుడికి చిరకాల మిత్రుడు. ఆయన పట్ల అమితమైన గౌరవ మర్యాదలు కలిగినవాడు. అతడు యుక్త వయస్కుడైన తన కుమారుడు కుమారకేతుడికి పట్టం కట్ట నిశ్చయించి అతడితో, నాయనా, రాజు బాధ్యతలలోకెల్లా అతి ముఖ్యమైనది న్యాయపాలన. న్యాయవర్ధన మహారాజు మనకు ఆప్తమిత్రుడు. న్యాయపాలనలో ఆయన ఎంత గొప్పవాడో ప్రజలు ఆయనకు న్యాయవర్ధనుడంటూ పెట్టిన పేరే చెబుతోంది. నువ్వు మన రాజ్యానికి రాజువు కాబోయే ముందు కొన్నాళ్లపాటు ఆ మహారాజు శిష్యరికం చేసి రావటం నీకు చాలా మేలు చేస్తుంది అన్నాడు. తండ్రి మాట చొప్పున కుమారకేతు సుభద్ర దేశానికి వచ్చాడు. న్యాయవర్ధనుడు అతడిని కన్నబిడ్డలా ఆదరించి, నాయనా, నాకు తెలిసినది, న్యాయమని నేను నమ్మి పాటిస్తున్నది మొత్తం చెబుతాను విను. రాజ్యమనేది ఒక పెద్ద కుటుంబం వంటిది. రాజు ఆ కుటుంబపు పెద్ద. కుటుంబంలో పిల్లల మధ్య, పెద్దల మధ్య చిన్న పెద్ద తగవులు, కొట్లాటలు ఎంత సహజంగా ఉంటాయో దేశ ప్రజల మధ్య కూడా అంతే సహజంగా ఉంటాయి. కుటుంబంలో ఏవైనా కలహాలు రేగినప్పుడు అవి అక్కడికక్కడ సర్దుబాటు అయ్యాయా సరేసరి, లేదా తగవు పడ్డవాళ్ళు గొడవను కుటుంబ యజమాని దృష్టికి తెస్తారు. అప్పుడు కుటుంబ ఐకమత్యం చెడకుండా తగవును పరిష్కరించే బాధ్యత యజమాని మీద పడుతుంది. అలాగే రాజ్యంలో చెలరేగే చిన్న చిన్న సాధారణ కలహాలను, నేరాలను ఆయా న్యాయాధికారులు విచారించి తీర్పులు ఇస్తారు. వారికి కొరుకుడు పడని వాటిని, అసాధారణమనిపించిన వాటిని రాజే స్వయంగా విచారించి నిష్పక్షపాతంగా న్యాయపాలన చేయడం రాజ్యపు అంతరంగిక క్షేమానికి ఎంతైనా అవసరం. న్యాయ పరిపాలన ద్వారా ప్రజాదరణకు పాత్రుడైన రాజుకు ప్రజాబలమే 1000 అక్షౌహిణుల సైన్యబలం అంటూ ఇంకా ఎన్నో విషయాలు విశదంగా వివరించి చెప్పి, రేపు నాతో పాటు సభకు వచ్చి అక్కడ జరిగే న్యాయ విచారణ అంతా శ్రద్ధగా గమనించు. న్యాయం తాలూకు వివిధ సూక్ష్మ రూపాలు నీకు బాగా అర్థమవుతాయి అన్నాడు. న్యాయవర్ధనుడి మాటలకు వినయంగా తల ఊపిన కుమారకేతు మరునాడు సభలో న్యాయవర్ధనుడి సమీపంలోనే కూర్చుని మహారాజు తీర్పు కోసం వచ్చిన వారి వాదనలను శ్రద్ధగా వినడం ప్రారంభించాడు. ఆ రోజు విచారణకు వచ్చిన వాళ్ళు 3. వాళ్లల్లో మొదటి ఫిర్యాది ఒక సామాన్య రైతు. అతడి పేరు వీరనందుడు. అతడు ముద్దాయిగా పేర్కొంటున్న వ్యక్తి అతడి స్నేహితుడు చంద్రన్న. సభకు అతడు కూడా వచ్చాడు. రాజు అనుమతించగానే మొదటి ఫిర్యాది అయిన వీరనందుడు రాజుకు నమస్కరించి ఇలా ప్రారంభించాడు. మహాప్రభు, ఈ చంద్రన్న నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం. ఇద్దరం ఒకరి పట్ల మరొకరం ఎంతో ఆపేక్షగా ఉంటూ ఒకరితో ఒకరు వియ్యమందాలని కూడా మా పెళ్ళిళ్ళు కాకముందే వాగ్దానాలు చేసుకున్నాం. నాకు ముందు పెళ్ళి అయ్యి కొడుకు పుట్టాడు. నీకు అల్లుడు పుట్టాడురా అని నేనంటే దానికి ఈ చంద్రన్న ఆనందంగా అంగీకరించాడు. తరువాత అతడికి పెళ్ళయి మొదట కూతురే పుట్టింది. ఆ పిల్ల మా కోడలనుకున్నాం. దానికి చంద్రన్న పెళ్ళాం కూడా ఇష్టపడింది. నా కొడుకు ఆ పిల్ల కూడా ఎంతో స్నేహంగా ఉంటూ పెరిగారు. ఇరుపక్షాల వాళ్ళం కూడబలుక్కుని మా కుల పెద్దల ముందు సంబంధం నిశ్చయం చేసుకున్నాం. పిల్లలు పెద్దవాళ్లైన తరువాత పెళ్లి చెయ్యాలని చంద్రన్న భార్య అంటే దానికి నేను మా ఆవిడ సరేనన్నాం. అంతే. ఆ తరువాత నుంచి చంద్రన్న అదృష్టం బాగుండి అతను పట్టిందల్లా బంగారమయ్యింది. ఆ ఒక్క ఆడపిల్ల లక్ష్మి తప్ప మరి పిల్లలు కూడా కలగలేదు. అంచేత అతను ఉన్న 4 ఎకరాల పొలాన్ని 10 ఎకరాలు చేసి క్రమంగా ఊళ్ళోని పెద్ద భూస్వాముల్లో జత అయిపోయాడు. ఇటు నా పరిస్థితి పూర్తి వ్యతిరేకం అయిపోయింది. నాకు పెద్ద పిల్లవాడు తరువాత మరొక 5 పుట్టుకొచ్చారు. ఎంత సంపాదించినా
రెక్కలు ముక్కలయ్యాయి కాని దమ్మిడి కనబడేది కాదు. కష్టానికి సుఖానికి ఉన్న భూమి కూడా తెగనమ్ముకోవాల్సి వచ్చింది. మా బీదరికం చూసి చంద్రన్న అతడి పెళ్ళాము కాస్త కాస్త ఎడం జరగడం ప్రారంభించి ఇప్పుడసలు పిల్లను మా వాడికిచ్చి పెళ్లి చెయ్యనే చెయ్యం పొమ్మంటున్నారు. చంద్రన్న డబ్బు దాస్కం చూసి మా కుల పెద్దలు కూడా అతడికే వత్తాసు పలుకుతున్నారు. ఎప్పుడో పిల్లల చిన్నతనాన్నిచ్చిన మాట చెల్లదు పొమ్మంటున్నారు. మహారాజా, సంగతంతా ఇది. డబ్బు కోసం ఆడిన మాట తప్పరాదని అతనికి బుద్ధి చెప్పి లక్ష్మిని మా కోడల్ని చేయమని ప్రార్థిస్తున్నాను. మామూలుగా ప్రారంభించి వ్యంగ్యంలోకి దిగి ఆవేశంగా ముగించాడు వీరనందుడు. అతడి మాటలన్నీ శ్రద్ధగా విన్న మహారాజు చంద్రన్న వైపు చూసి, ఏం చంద్రన్న, నువ్వేమంటావు అని ప్రశ్నించాడు.